హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాణి రుచులు. ఈరోజు మనము ఎంతో హెల్తీగా, టేస్టీగా, ఈజీగా అయిపోయే సద్దల బెల్లం దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: సద్దపిండి 300 గ్రాములు, బెల్లము 200 గ్రాములు, వేయించిన శనగిత్తనాలు చిన్ని కప్పు. ఇప్పుడు సద్దల బెల్లం దోశను ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్లో శనగిత్తనాలను వేసి బాగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక గిన్నెను తీసుకుని పొడి చేసుకున్న బెల్లంను వేసి కొద్దిగా నీళ్ళను వేసి స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత దాన్ని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సద్దపిండి, బెల్లం పాకు, శనగిత్తనాల పొడిని తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి సద్దపిండిని వేసి అందులో ఈ బెల్లం పాకును పోయాలి. తర్వాత శనగిత్తనాల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే కొద్దిగా నీళ్ళను వేసుకోవచ్చు. ఈ మిశ్రమం ఎంత గట్టిగా ఉంటే అంత బాగా వస్తుంది దోశ. స్టవ్ ఆన్ చేసుకొని పెనంను పెట్టి పెనం వేడైన తర్వాత నూనె లేదా నెయ్యి పూసి పెనంకు దోశను వేయాలి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ దోశని మడత పెట్టకూడదండి. మడత పెట్టామంటే దోశ విరిగిపోతుంది. అంతే, ఎంతో ఈజీగా సద్దల బెల్లం దోశ రెడీ. ఇందులోకి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ప్లీజ్ like and subscribe my channel for more updates.